నా హృదయపూర్వకమైన రాత్రి చక్కగా దేవుడు దివ్య వాటిని నన్ను వెంబడించువాడు సిలువనెత్తుకొని వెంబడించాలని మాట. సిలువ అనగా శ్రమలు. ఈ శ్రమలు రెండు రకాలు. ఒకటి లోక సంబంధమైన శ్రమ, రెండవ శ్రమలు పరలోక సంబంధమైన. రెండు శ్రమలు ప్రభువు చేసి అనుభవించి ఆయన మనకు మాదిరి ఇచ్చి పెట్టారు. అలాగే ఆయన సిలువను కూడా మోసి ఈ లోక సంబంధమైన శ్రమలు అనుభవించి అలాగే పరలోకం కొరకు అన్నిటినీ సహించి ఓర్చుకొని తండ్రికి మహిమను నీవు నేను ఆ రీతిగానే ఈ లోకంలో సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని యొద్దకు వచ్చిన దేవుని వెంబడిస్తున్న ప్రతి విశ్వాసికి శ్రమలు ఆ సత్యాన్ని రాత్రి ధ్యానించుకున్నాం. ఈ రాత్రి సిలువను ఎత్తుకున్న భక్తులు. ఆమె ఎవరు? సిలువను ఎత్తుకున్న యేసు ప్రభువారు సిలువను మోశారు. ఆయనను వెంబడించే వాళ్ళు సిలువను మోయమని చెప్పాడు, మోయాలని చెప్పాడు. ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. బైబిల్లో అంతకు ముందుగానే లేక యేసు ప్రభు తరువాతనే కొంతమంది సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించారు. వారిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటగా సిలువనెత్తుకున్న భక్తులు మొదటి వాడు యేసు. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనం. అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట నీళ్లు పిల్లరా యేసేపు యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఎంతమంది తెలుసా? యాకోబుకి పిల్లలు 12 మంది కుమారులు. మొత్తం ఎంతమంది అండి? ఈ ఇల్లు ఎత్తుకున్న ఈ రోజులు ఎంతమంది పిల్లలు? పూర్వకాలము కదిలిస్తే ఒక్కొక్కరు డజన మంది అంటుండే. ఇప్పుడు ఏ ఇంటిలో ఎత్తికిన ఒకరు లేక ఒకరు ముద్దంట, ఇద్దరు హద్దంట. పూర్వకాలం అలా ఉండేది కదా. పాత నిబంధనలో యాకోబుకు 12 మంది. ఆయన సంతానము గురించి మనము ద్వితీయోపదేశ కాండంలోకి వచ్చేసరికి ఏమిటో తెలుసా? ఆయన గర్భవాసమున పుట్టిన పిల్లలందరినీ లెక్కైతే 50 మంది అంట. ఎంతమంది అంటే యాకోబుకు 13 మంది పిల్లలు, ఆ 13 మందికి మళ్ళా పిల్లలు, వాళ్ళకు మళ్ళా పిల్లలు, మొత్తం లెక్కేస్తే ఎంతమంది అయ్యారు? 70 మంది వచ్చారు. కొద్దిపాటి వాళ్ళలో 12 మందిలో యేసేపు. అయితే 12 మందిలో ఒక్కడే యేసేపు ఒక్కడు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. 11 మంది లోకమును. అంటే సహజంగా లోకమును వెంబడించేవారు చెప్పాలి ఎక్కువ మంది, అబద్ధాన్ని వెంబడించేవారు ఎక్కువ మంది ఉంటారు. న్యాయమును ప్రేమించువారు, నీతిని అనుసరించువారు కాదండి. ప్రారంభము నుండి కూడా సృష్టిలో అలాగే యాకోబుకు పుట్టిన 12 మందిలో కుమారుల్లో 11 మంది ఒకవైపు ఉంటే ఒక్కడు మరొక వైపు. ఎవరి బలం ఎక్కువ చెప్పాలి?
11 మంది బలము లోకం దృష్టి. ఎవరి దృష్టిలో? అయితే దేవుని దృష్టిలో ఒక్కడైనా ఏసేపు బలమే ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి మాట. నువ్వు ఊరందరూ రాంగు రూట్లో వెళితే నువ్వు వెళ్ళాల్సిన పని వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను ఇంకా ఆ రూటు కరెక్ట్ అయినదా కాదా అని పరిశీలన చేసుకొని మంచి మార్గములోని మనము సంఖ్య వైపు చూడడు ప్రభు. సంఖ్య వైపు కొన్ని మందిరాల్లో గుంపులు తండోపతండాలుగా ఉంటారు జనాలు. కానీ అంతమంది ఉన్నారని ప్రభు ఉండడు అక్కడ. ఎంతమంది యథార్థమైన హృదయం కలిగి ప్రార్థిస్తుంటాడో అక్కడ ప్రభువు. అందుకనే ప్రభు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానం చేస్తారు, నేను వారి మధ్యలో. పదకొండు లోకం వైపు వినండి. యేసేపు ప్రారంభము నుండి దేవుడు అంటే మహిమ భక్తి కలిగి. ప్రారంభం అంటే ఇప్పుడు చిన్నతనము నుండి, బాల్యము నుండి దేవుడంటే మహిమ. అందుకనే పెద్దలు అంటారు, పువ్వు పుట్టగానే ఆ వాసనను బట్టి అది మంచి పువ్వా మంచిది కాదనేది. అద్భుతంగా యేసేపు 17 సంవత్సరాలు వచ్చారు. అప్పటి వరకు యేసేపు చేసే డ్యూటీ ఏంటో తెలుసా? 12 మంది పనికి వెళ్తారు. సాయంకాలం వచ్చి వాళ్ళు నాతో చెప్పాడు, వాడు ఫలాన్ని చేశాడు, వీడు ఫలాన్ని చేశాడు, వాడు ఫలాన్ని చేశాడని అందరిని గురించి రిపోర్టు అయ్యా నువ్వు ఈ అన్నం తీసుకెళ్ళి నీ అన్నలందరూ పనిచేస్తున్నారు పొలంలో వాళ్ళకి ఇచ్చి రమ్మని చెప్పి యేసేపుని పంపిస్తే యేసేపు అన్నం దూరం నుండి 11 మంది చూసి యేసేపుకు దేవుని కృప ఏంటో తెలుసా? దర్శనాలు వచ్చే. అంతకు ముందే వీళ్ళకు ఒక దర్శనం చెప్పాడు. ఏమని? మనం చేలో పని చేస్తున్నాం, కోత కోస్తున్నాం, పనులు గడుతున్నాం. అయితే మీ 11 పనులు వేసి నా 12వ పనకు నమస్కారము చెప్పాను. ఓన్లీ మనోడే కదా, వీడికి నమస్కారం కొట్టే తప్పేమి ఏది లేని అనుమానం. బయటోడికి నమస్కారం కొట్టే కంటే మనోడు ఎక్కుదని అనుమానం. రెండో రోజు ఇంకొక కళ వచ్చింది. ఏమనో తెలుసా? సూర్య చంద్రులు నక్షత్రాలన్నీ నాకు నమస్కారము. అప్పుడు ఏళ్లలో వీళ్ళు అనుకొని వీళ్ళు నాన్న నిన్నేమో 11 మంది పనులు లేసి ఆయనకి నమస్కారం చేసేట. మేము వీడికి నమస్కారం చేయాలా? ఈరోజు సూర్య చంద్రులు నక్షత్రాలు అన్నీ నమస్కరించాయంట. నువ్వు కూడా నమస్కరించావంట. అమ్మ కూడా ఆమె మంచోడు చెప్పే మాటను మనం ఏం చేయాలి? జోబిలో ఉంచి, చెడ్డోడు చెప్పే మాటను అక్కడ వదిలేసి మనం ఏం చేస్తాం? వాడు తెచ్చుకుంటాం, వీడిదేమో. యేసేపు మంచివాడు, భక్తిపరుడని తండ్రికి తెలుసు. అందుకని వీడికి కళ వచ్చిందంటే ఇదేదో ఉంటదని తన మనసులో అన్నం తీసుకోవడం 11 మంది అనుకున్నారంట. వీడుగో కళలు కానీ వాడు వస్తున్నాడు, వీడిని అసలు చంపేద్దాం. ఈ రోజు కళలు ఏమవుతాయో అప్పుడు మనము చూడవచ్చు. ఎవరి ఆలోచన? వాళ్ళకు సంబంధించిన కళ చెప్పింది ఎవరు? దర్శనమిచ్చింది ఎవడు? దర్శనమిచ్చింది దేవుడు.
వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళే ముగిద్దాము అని అనుకుంటున్నారు. ఏసేపు రాగానే పట్టుకుని గోతిని పట్టేస్తారు. గోతిలో నీరు వీటిని బయటికి తీసేవాడు. అసలు వీడి కలలే అయిపోయాయి. సరే, అంతలో తెచ్చిన అన్నం తింటున్నారంట. వేసుకొచ్చింది ఎవరు? గోతిలో పట్టుకున్న అన్నం తెస్తే వీళ్ళు తింటూ అనుకుంటున్నారంట, వస్తూ వీడి కలలు వీడి బాధ మనకు ఆయన గాడిదని వస్తారు. మంచి వ్యాపారస్తుడు. వాళ్ళల్లో ఒకడు సలహా చెప్పాడు, అరే మనం బాయిలో వేస్తే ఏమొచ్చింది, పైకి తెద్దాం, అదిగో ఆయనకు ఆయనకి ఏసేపును గోతిలో నుండి పైకి తీసి, నిజంగా బైబిల్లో రాయబడలేదు కానీ అన్నలారాననేది చూద్దని అని ఉంటాడు, ఎంతో ప్రతిలాడు. కానీ వీళ్ళు అది లెక్కలో వేసుకోవాలా. తుదకు 20 వెండి నాణ్యాలకు ఏం చేశారు? వెండి నాణ్యాలు ఉంటాయి పూర్వంగా, ఆ వెండి నాణ్యాలు కట్టేశారు. అన్ని ఇప్పుడు ఏమనుకుంటున్నారు చెప్పాలి, అసలు వాడు ఈ దేశంలోనే దేవుడికి మనకేమి రాత్రి మాట గుర్తించుకోవాలి. వాగ్దానం చేసి గొప్పవాడు, సర్వలోకించిన వాగ్దానాన్ని ఆమె హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదవాలి. హెబ్రీ 10:23. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటోడు? ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో ఏం చేస్తాడు? ఇక మరి ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం చెప్పాలి? మనందరికీ తెలుసు, మేక పిల్లలు చంపి ఏసేపుకు ఒక అంగి ఉంటే అంగిలో రక్తమంతా చేసి తీసుకెళ్ళి నాన్నకిచ్చారు. ఇది నీ కొడుకుదో కాదో ఇది నీ కొడుకుదో కాదో కొడుకే. వాళ్ళకేమవుతాడు? నానా మన సహోదరుడు ఇలా పోయాడని చెప్పలా, నీ కొడుకుదో కాదో చూసుకో. దుష్టమృగం వచ్చి వానిని, ఇది మొదటి శ్రమతో అంకనం అమ్మి వేశారు, రెండో శ్రమతో అంకనం సిలువనెత్తుకున్నాడు యేసేపు. మొదటి శ్రమేమో నీళ్లు లేని గోతి, రెండో శ్రమేమో భాష తెలియని దేశానికి అమ్మబడడం. అక్కడికి వెళ్ళిన తర్వాత మూడో శ్రమ ఏందో తెలుసా? పోతీఫరు భార్యతో ఆ శోధన ఫలితంగా తీసుకెళ్లి చెరసాలలో. ఎన్ని శోధనలు మొత్తం? భయపడదా ఆమె? మనం కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఒకటి పోయేసరికి, ఒక శోధన పోయేసరికి ఇంకొక శోధన వస్తుంది, తట్టుకోలేకపోతున్నా. యేసేపు కూడా అలా గోతిలో వేయబడ్డాడు, తర్వాత అమ్మబడ్డాడు, ఆ తర్వాత చెరసాల్లో శోధన వెంబడి శోధన, శోధన వెంబడి శోధన వస్తాడు. యేసేపు భయపడిన వాడు, ఇంకొక మాట తెలుసా, ఏ రోజైనా దేవుణ్ణి ఎదురు తిరిగి ప్రశ్నించిన వాడు, అయితే మనిషి ప్రశ్నిస్తాడు దేవుణ్ణి, ఎందుకయ్యా దేవానికి? మూడు శ్రమలు ఒకదాని వెంట ఒకటి వచ్చిన దేవుడు ఇచ్చిన వాడు, ఎడబాసిన వాడు. ఇప్పుడు ఫలితం చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 41, 42 వచ్చిన. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను, జాగ్రత్తగా వినాలి, నిన్ను
ఎంతమంది మీద అధికారి అయ్యాడు ఇప్పుడు? దేశమంతని చెప్పండి. ఎంతమంది మీద ఇప్పుడు చెప్పాలి? ఇంట్లో ఉంటే ఎంతమంది మీద అధికారి అయ్యాడు? 11 మంది. ఆమె ఆమె ఇంట్లో ఉంటే 11 మంది మీద, అంటే సహోదరుల మీద పై చేయిగా ఉండేవాడు. అర్థమైందా? దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, ఎత్తుకున్నటువంటి ఆ సిలువను వెంబడిస్తూనే ఉన్నాడు. ఏమయ్యాడు తెలుసు? దేశమంతటి మీద మనకు వచ్చే శ్రమ మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి. ఆమె పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై, దానికంటే ముందు వచ్చిన దీన మనస్కులై, ఆయన దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీనులమై ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఏమై ఉండాలి? ఇద్దరు మనుషులు ఆయన చూడండి. ఒకడేమో గుడ్డీని తీసేసాడు. ఇది ఇక్కడుండే 2 గుడ్డీని తీసుకుంటాము. వాడితో పాటు ఇంకొకడు అనుకున్నాడు. ఆమె వీరునిగా, ఆమె ఎలాంటి ఇద్దరు తెలిసిన పిల్లలు అలా చూడగానే వీడేమో దీనుడిగా ఉన్నాడు, వాడేమో ధైర్యంగా ఆయన గుర్తు పెట్టుకొని సరిగా ఆయన చెప్పే దాంట్లో కూడా ధ్యానత్వము సమయం చెప్పాలి. ఆమె ఈ మాట చెప్పాలి. నీ క్రియలు దీనంతో దేవుడు నిన్ను తగిన సమయంలో 42వ వచనం చదవాలి, ఇంకా బాగుంటుందా? ఆదికాండం మరియు పను తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి, ఆమె ఉంగరం పెడతానని యోసేపు ఈనాడు అనుకున్నవాడు ఆమె చేతికి ఏమొచ్చింది? నెంబర్ 2, సన్నపు నార వస్త్రములను ధరింపజేసి మెడలో బంగారు ఉంగరం పెట్టుకుంటాం. కొంతమంది తప్పుడు బోధలు అంటారు, కానీ ఇష్టమైతే పెట్టుకో, అది తప్పు. ఒకవేళ ఉన్నాయి పెట్టుకో, తప్పు. కొంతమంది అదే వాక్యాలు పెట్టుకొచ్చాను కాక పెట్టుకున్న చూసి ఉంగరం పెట్టుకోడు, చెయ్యి వేసుకో, వాటిని చెప్తుందయ్యా. ఉన్నదంతా ఎక్కడుంది చెప్పాలి. అది తప్పు అయి ఉంటే దేవుడు ఆ మాట వ్రాయించేవాడు. యోసేపు చేతికి ఉంగరం, మెడలో. తర్వాత ఏం చెప్పాడో తెలుసా? రాజు, ఈ ఆజ్ఞ లేకుండా ఈ దేశమంతటి మీద ఎవడైనను చెయ్యెత్తడానికి లేదు, ఆలెత్తడానికి. ఇప్పుడు చెప్పాలి, ఇంట్లో ఉంటే 11 మంది మీదే ఉంటారు. ఇప్పుడు దేశమంతటి మీద దేవుడు నాడని ఒకదాని మీద చోదనలు భరించాడు, వైపే చూశాడు. ఉన్నతమైన
మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథం 6:16. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో దానియేలు ఏమెత్తుకున్నాడు చెప్పాలందరూ. ఎప్పుడు ఎత్తుకున్నాడు తెలుసా? బాలుడిగా ఎప్పుడండి? బాలుడిగా ఉన్నప్పుడే దేవుని యొక్క కృప. ఆమె బైబిల్లో ఇర్మియా అంటే బాలుడుగా ఉండగానే దేవుడు పిలిచాడు, బాలుడుగా ఉండగానే దేవుడు మాట్లాడు, బాలుడుగా ఉండగానే దేవుడు తన పరిచర్యను అప్పగించాడు. దానియేలు బాలుడిగా మొదటి అధ్యాయం చదివితే దానియేలు బాలుడు అన్న విషయం అర్థమవుతుంది. ఆ ప్రారంభంలోనే రాజు తినే ఆహారం నాకు, రాజు పానం చేసే పానము నాకు. సహజంగా రాజు తినే ఆహారం తినాలనుకుంటా, అందరు తినే ఆహారం తినాలని ఎవరు ఆవుడిగా ఉంటారు. ఆహారం తింటే అపవిత్రులు. చదవండి ఆ మాట. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తానను అపవిత్రపరచుకొనకూడదని ఆహారం నాకు, అపానము నాకు త్యజించి దేవుడు నాకు బలముగా. లోకములో కొన్నింటిని మనం త్యజించినప్పుడు దేవుని ఆత్మ మనలను బలంగా వాడుకుంటుంది. ఆమె దానియేలు ఆ రాజు తినే ఆహారం మాకు వద్దయ్య, మాకు శాఖాహారం. వాళ్ళ మీద ఉన్న అధికారి అన్నాడంటయ్యా, మిగిలిన వాళ్ళందరూ రాజు తినే ఆహారం తిని బాగా ఉంటే మీరు శాఖాహారం తిని ఒకవేళ మీ ముఖాలు పాలిపోతాయేమో, రాజు దాన్ని బట్టి నన్ను శిక్షిస్తాడేమో, ఎట్లయ్యా? దాని ఏం చెప్పాడంట, 10 దినాలు మమ్ములను దానికి 10 దినాలకు వాళ్ళందరి ముఖాల కంటే చెప్పాలి వీళ్ళ ముఖం ఏమైంది చెప్పనా? ప్రార్థన చేసుకుని ఆమె తిన్నా తినకపోయినా ప్రభుత్వ సహవాసం ఉంటే ఈ ముఖము. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద తినలేదంట నీళ్లు. దేవుడు ఆయన దిగి వస్తుంటే మోసే ముఖం వైపు చూస్తే, మోసే ముఖం అంటే ఎలా ఉంది? తిండిని బట్టి కాదు, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు నువ్వు ప్రకాశించు. దేవుడు నీతో ఉంటే నువ్వు ప్రకాశించుగాక. ఎందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగుతూ ఉన్నప్పుడు వైపు చూడడం, ప్రార్థన వైపే ఆమె మొదటగా సింహాల దానిని ఎలా చేస్తారో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో
6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 6:22. రాజు వచ్చి దానియేలును సింహం గోరులో చూసి, దానియేలు నువ్వు బాగున్నావని అడిగితే ఏమంటున్నాడు తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతలను నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా నన్ను వాటి నోళ్ళు ఒక వైపు వచ్చిన శ్రమ వైపు చూడకుండా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ఆయన తన దూతలను పంపి ఈ శ్రమలో నిన్ను బలపరిచే ప్రభు ఉన్నప్పుడు ఆయన పొందబోయే సిలువను జ్ఞాపకం చేసుకుని వేదన చెందుతుంటే మోసేయు ఏలియాయు కనబడి ఆయన నెరవేర్చబోయే కార్యం గురించి ఆయన ఏం చేశారంట? బలపరిచే. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మనకొచ్చే శ్రమల వైపు మనం ఎత్తుకున్న సిలువ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు ఆయన మన భారం తగ్గించి ఆ భారముగా ఉండకుండా చేసి ఏవైతే నీ కీడు చేయాలనుకుంటున్నాయి వాటి నోళ్ళు ఊపించే చూడండి. అక్కడ రాయబడి 28వ వచనం, 26 నుండి 28. 6వ అధ్యాయము 26 నుండి 28వ వచనం. నియమించినది ఏమనగా రాజ్యములోని సకల ప్రభుత్వములందరూ నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి. ఆమె రాజు చెంటున్నాడు, దానియేలు దేవునికి దేశంలో ఉన్న సకల జనులు ఏమవ్వాలి? భయం. మామూలు దేవుడు వినేవాడు దానియేలు శోధన ఒక రాజును దానియేలుకు వచ్చిన ఒక శోధన ద్వారా పరిపాలన కాలంలో ఉన్న రాజు దేవుణ్ణి గుర్తించి అందరూ దానియేలు యొక్క దేవుణ్ణి ఆరాధించారు. 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. దానియేలు గ్రంథంలో ఇంకొకరిని మనం చూస్తాం. షడ్రకు, మేషకు, బొమ్మకు తీసుకెళ్ళి ఎక్కడ వేయబడ్డారు? అగ్నిగుండంలోకి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని చాలా మంది చెప్పుకుంటారు, ఏం పోయింది అట్టుపోయి అనుకొని అగ్నిగుండం ఎందుకు ఆ సిలువ వైపు శ్రమల వైపు చూడకుండా మాట చెప్పాడు, ఓ రాజా, ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా బొమ్మకు మాత్రం పడి ఆయన తన దూతను పంపి వారితో పాటు అగ్నిగుండంలో సంచరింపచేసిన చించబడ్డారు. రాజు యొక్క నామంలో ఉన్నతమైనటువంటి పదవిని మరొక సిలువనెత్తుకున్న భక్తులను మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం
16వ అధ్యాయం 22వ వచనం. అపోస్తులు 16:22. అప్పుడు జనసమూహం వారి మీదకి దొంగిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞ. పౌలు వస్త్రాలు లాగివేశారట, బెత్తములతో కొట్టారట, వేసుకెళ్లి చెరసాలలో 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ, ఏ రాత్రి? ఇప్పుడు చెప్పాలి. పౌలు శీలకు పరిస్థితి అనుకూలంగా ఉందా? పరిస్థితి అనుకూలంగా పడుకోవడానికి బెడ్ ఉందా? చెరసాల్లో బెడ్ ఇచ్చారు. చెరసాల్లో వసతులేవి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రభువును బట్టి చెరసాలకు వచ్చిన. ఎవరిని బట్టి? నేరం చేసి తప్పు చేసి ప్రభు కొరకు చెరసాలకు వస్తే చెరసాలలో మా మధ్యరాత్రి దాకా ఏడ్చి అందులో వేసిన పరిస్థితి ఎంతదంటే, ఇంకా నిద్ర వచ్చిందా అని ఆలోచించి చెవుడొత్తడా, ఎవడు ఇడి పెడతాడా, ఎట్లా పోదాము బయటికి ఆలోచించి నిద్రపోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలంటే పాటలు రాయబడి మాటలు తెలుసా? ఖైదీలు ఇక్కడ ఎప్పుడన్నా ఇంత పాట పాడుతుంటే పక్కోడు విన్నాడా? వేద పాటలు పాడతాం, మా దేవుని పాటలు పాడ వేరే పాడతాం. పౌలు చీలలు అక్కడ ఆ పాటలు పాడలా. దేవుడా ఎందుకు మాకు ఈ పరిస్థితి, ఎందుకయ్యా మమ్మల్ని చెరసాలేసావు, మేము వాక్యం చేసి ఈ బాధలు, ఒక పాట ఆ పాట పాడలా. ప్రభువును స్తుతిస్తా ఖచ్చితంగా పాటలు ప్రభువు స్తుతిస్తూ ప్రార్థన చేస్తా ఉంటే ఖైదీలందరూ దేవుడు చెప్పండి మీరు, దేవుడు కొన్నిసార్లు మనకొచ్చే ఇబ్బందుల్లో శ్రమల్లో దేవుడు ఒకసారి అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో జోక్యం చేసుకోడు. కొన్నిసార్లు జరిగిన సంగతులు అకస్మాత్తుగా భూకంపం ఆమె చెరసాల అధికారి దగ్గరికి వెళ్ళి దేవుడికి దోతెళ్ళి నా చావకులు విడిపించమని చెబితే అది అద్భుతము. నా పాటున చెరసాల మొత్తము పునాదులు ఏమయ్యాయి? భూకంపం వచ్చిందండి. భూకంపాన్ని తెప్పించాడు దేవుడు. చెరసాల పునాదులు అదిరాయి. వాక్యములో రాయబడిన అందరి బంధకాలు దేవుడి అద్భుతాన్ని అవసరం ఖచ్చితంగా అద్భుతం. మనం వద్దాక అద్భుతాన్ని చేస్తే సాధ్యము ఏదో ఒక భూకంపం, అందరి బంధకాలు. చెరసాల అధికారంగా లేచి ఇక తనను తాను చంపబోతున్నాడు. ఎందుకని? ఖైదీలందరూ వెళ్ళిపోయారు,
బంధకాలు పోయాయి, చెరసాల బ్రద్దలైన ఖైదీలు వెళ్ళిపోయారు. నా ఉద్యోగము కత్తి తీసుకొని చంపుకోవాలి. పౌలు ఏమనాలో చెప్పాలి. ఏమనాలి పౌలు? చంపుకోరు అని పౌలు అలా అనలా. నీవు ఏ హాని యేసయ్య పౌలు ఆమె నీలో కూడా ప్రభు నుండి వచ్చే మాటలు దగ్గర ఆ కొండల దగ్గర ఒకసారి బండి మీద నేను చెప్తా ఉంటే బాగా నాకు భారీ పడుతుంది. దెబ్బలు పక్కన ఎక్కినాడు. ఉంటాడా అనేవారు ఒకరు రకరకాల. ఆమె యేసయ్య 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 అంటుంటే పంట మాటలు. పౌలు అన్నాడు, నువ్వు ఏ హాని చూసుకోవాలి. మేమందరము ఎక్కడని తలుపు తీసింది ఎందుకు? చెరసాల్లో తలుపు తీసేది ఎందుకండి? పిరికి వాళ్ళము కాదు మనం. ప్రభువును వెంబడిస్తున్నాం మనం. దొంగసాటుగా పారిపోయే పని చేయాల్సిన పని. రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. ఏ మార్గము? భూకంపం తెచ్చిన దేవుడు వీళ్ళ చేతిలో నుండి మమ్మలను విడిపించు. చెరసాల బ్రద్దలైపోయేలా చేసిన దేవుడు అధికారుల నుండి మమ్మలను గౌరవంగా బయటికి. బైబిల్లో కొత్త నిబంధనలో అద్భుతమైన విషయాల మీద చెరసాల అధికారులు వినండి. చెరసాల అధికారి దేవుడు తెచ్చి నిజంగా ఉన్నారా పరిశీలన ఏమన్నాడు తెలుసా? అయ్యలారా ఈ రక్షణ పొందడానికి నీకేమి అప్పటి నీ యొక్క యేసయ్యను కలిగి ఉన్న స్థితిని చూసి యేసయ్యని ఎరగనోడు చెడగలయ్యా. నీలాగా నేను ప్రభువును వెంబడించాలంటే నేనేమి పౌలుగా ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును అవమానపరచబడని సిలువనెత్తుకున్న దానియేలు అవమానము. సిలువనెత్తుకున్న షడ్రకు మెషకు అబెద్నెగోలు ఓడిపోలా. సిలువనెత్తుకున్నటువంటి పౌలు శీలలు వాటని మనం ఎందుకు చెప్పండి? ప్రభు యొక్క సిలువుని ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను ప్రభు ఇచ్చేటువంటి ఐశ్వర్యం
ప్రభు ఇచ్చేటువంటి కృపను పొందుకొని ప్రభు రాజ్యం చేరుదుగాక. మోకరించండి, ప్రార్థన